అరే స్మెల్ గమనించావు సాయి? చూడు, స్మెల్ వస్తుంది కదా, పండు స్మెల్. పిట్టు కొంచెం కూతకనం అంటే ఇదే. అసలు ఫ్రెండ్స్ చూసారు కదా మీరు, ఎంత చిన్న చెట్టు, ఉన్నాయి 5 కాయలు ఉన్నాయి. సాయి ఇప్పుడు మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం? పనసకాయ కోయడానికి వచ్చాను. పనసకాయ కోయడానికి వచ్చాం కదా. అసలు మనం పనసకాయ కోసం వచ్చాం, పండు కోసం వచ్చాం? పండు కోసమే. అసలు ఉంటదంటవా? ఏం చూడాలని మనం ఇప్పటికే ఒక సెట్ చూసాం, అవునా? పెద్ద సెట్ చూసాం. అందులో ఏంటంటే పాడైపోయింది. పాడైపోయింది కదా. ఇప్పుడు మన నమ్మకాలన్నీ దేని మీద ఉన్నాయి? ఇప్పుడు చిన్న చెట్టు మీద ఉన్నాయి. దొరికితే మనం కోసం వెళ్తాం, అదృష్టవంతులం. లేదంటే అలా అడగచ్చు. అడగచ్చు. దానికి రేపు వెళ్దాం. ఇప్పుడు చీకటి పడిపోతుంది కాబట్టి మనం ఇక్కడ సెట్ చేసుకుని దొరికితే మన లక్. లేదంటే ఇంటికి వెళ్ళిపోయి దాన్ని కడిగి రేపు అక్కడ వెళ్ళి. ఇంత చెట్టు ఎవరిది? చూడండి, అడిగాం కదా మనం, అడిగే కోసుకుందాం కదా. ఇప్పుడు దొరకాలని మనం కోరుకుందాం. ఓకే, మరి ఇంకా చెట్టు నెతికిద్దామా? నెతికిద్దాం. ఇప్పుడు ట్రై చేస్తున్నా. పదండి. ఓకే, రెడీ. దండం పెట్టుకో సాయి. అదేంటి సాయి, కాయలు ఎంత కిందకున్నాయి? కొన్ని పైకి ఉన్నాయి. ఓకే, పైన 6 ఉన్నాయి. అరే స్మెల్ గమనించావు సాయి? చూడు, స్మెల్ వస్తుంది కదా, పండు స్మెల్. ఎక్కడ చెట్టుకుని ఉంది. ఓరే ఓరే, పండు ఎక్కడ ఉంది కానీ ఎక్కడ తెలియట్లేదు అనే పండు ఇక్కడ ఉందనే. ఫ్రెండ్స్ ఇదిగో మాకి పర్మిషన్ ఇచ్చింది అయితే మా అన్నయ్య అనమాట. 2 కాయలు ఉన్నాయి, 3 ఉన్నాయి. ఓ, వచ్చినందుకైతే మాకు చాలా బానే వెళ్ళవన్నా. అసలు వెళ్ళకూడదు. ఒక్క నిమిషం సాయి. సాయి ఇంకా ఉన్నాయా? ఇంకా 2 ఉన్నాయి. 2 ఉన్నాయి. 2 ఉన్నాయి. అయ్యో, అయితే ఇలా మనం అదృష్టం మీద అదృష్టవంతులమా? కాదు, పిట్ట కొంచెం కూతకనం అంటే ఇదే. అసలు ఫ్రెండ్స్ చూసారు కదా మీరు, ఎంత చిన్న చెట్టు, ఉన్నాయి 5 కాయలు ఉన్నాయి. అందులో 3 కాయలు పళ్ళు అన్నమాట. చూసారు కదా, ఏదైనా తినడానికి అదృష్టం అంటారు ఏ సాయి కదా. అంత పెద్ద చెట్టుకి ఎదిగాం కానీ దొరకలేదు. కానీ ఇక్కడ చూసారా ఎంత పెద్ద కాయ. బా, స్మెల్ మట్టుకండి నిజంగా సూపర్ అంటే సూపర్ అన్నమాట. నిజంగా చాలా హ్యాపీగా ఉందన్నమాట. ఈవినింగ్ టైంలో వచ్చామని ఫీల్ అయ్యాం కానీ అబ్బబ్బబ్బబ్బా, చెట్టుకి 3 ఇంకా చూడాలి. అప్పుడు ఇంకా ఉన్నాయి సాయి. అయ్యో, మొత్తం 3. సాయి ఇది మన ఊరంతా సరిపోయిన అన్న ఏంటి 4. ఫ్రెండ్స్ చూసారు కదా, నిజంగా అదృష్టం అంటే మాది అనిపిస్తుంది. అబ్బా అబ్బబ్బబ్బా, స్మెల్ సూపర్ అండి. ఇప్పటికే 4 కోసుకున్నాం. చూసారు కదా మీరే. బాగా దొరికి కాయలు అయ్యి. ఓకే, 4 ఉన్నాయి. పైన పండుగ వాసనలు ఇవన్నీ ఇక్కడనే దిగ్గు కొట్టి అక్కడ ఉన్నప్పుడే చాలా స్మెల్ వస్తున్నాయి. నేను మొత్తం 3 చెట్లు ఉన్నాయి కదా. దీని చెట్టు, సీతాఫలం చెట్టు, ఒక చెట్టు తయారు కదా మా చెట్టు. ఇది వచ్చేసి సాయి, ఇదేంటి జేడు మడుము కదా. ఇదమ్మా సీతాఫలం, ఇది పనస పండు. చూసారా ఫ్రెండ్స్? దీనికడే 4. ఓకేనా, చూసారు కదా, 4 కాయలు. కాయలు కాదు పళ్ళు. ఫ్రెండ్స్ నిజంగా ఊహించిన విధంగా అయితే పళ్ళు దొరికినాయి. ఏం సాయి కాదంట? దొరకపోతే జాగింటి నడిచిద్దామని చూసా. నేనేమన్నాను ముందు, నీకు దండం పెట్టుకోమన్నా. అది మా ప్రకృతి తల్లి ఏంటంటే ఎవరినైనా సరే ఆదరిస్తుంది అనమాట. కాకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రకృతి తల్లికి అయితే మనం ఏం చేయాలి, గౌరవం ఇవ్వాలి.
ఫస్ట్ చెప్పాల్సిందంటే ఓనర్ గారు చెప్పాలి అంటే ఆ చెట్టు కూడా అంటున్నాడు. అన్నీ ఏమో ఒక కాయ తీసుకున్నారు అనమాట. మాకు ఈ పర్మిషన్ ఇవ్వడమే మాకు గ్రేట్. కొంతమంది అయితే అలా కదండి, అవి తినకుండా వదిలేస్తారు. అలా అవి రాలిపోయేంత వరకు, పాడైపోయేంత వరకు వదిలేస్తారు. కానీ ఎవరు ఇంకోళ్ళకి ఇవ్వడానికి అయితే ఒప్పుకోరు. అన్నీ ఇలా కాదు, ఫోన్ చేసి మరి ఏమైనా ఉంటే కోసుకుంటే తమ్ముడు అన్నాడు అనమాట. ఇంకా అంతకన్నా మంచి మనుషులు దొరుకుతారా చెప్పండి. అంతే కదా సాయి, అంతే. ఏమని చెప్తా సాయి? హాయ్ ఫ్రెండ్స్, మొత్తం 4 కాయలు కాసి దొరికినాయి. ఈరోజు పండగే, మామూలు పండగ కాదు, మామూలు పండగ కాదు. కోసుని ఈరోజు అయిపోద్ది. కారం పెద్ద కావాలి, కాకపోతే చాలా స్వీట్గా ఉంటాయి అనమాట. అంటే మీకు యాక్చువల్గా తెలిసి ఉంటుంది ఏంటి పనసకాయలు అంటే, మీకు తెలుసు పనసపళ్ళు అంటే. కాకపోతే ఏంటంటే మనకి టౌన్లో సిటీలో ఉండే వాళ్ళు ఏంటంటే కొనుక్కొని తింటారు కదా సాయి, కొనుక్కొని తింటారు. ఇలా మాకు పల్లెటూరులో ఏంటంటే మాకు ప్రకృతి తల్లే అందిస్తుంది అన్నమాట. మేము ఎంత హ్యాపీగా ఉన్నాం అంటే చెప్పలేం. కాయ వచ్చేసి బయట అయితే ఒక 50 రూపీస్ ఉంటది కదా. సొంత చెట్లు అనుకో, మన నచ్చేవాడు కోసొచ్చు, అడిగి కోసొచ్చు ఖచ్చితంగా. మనకైతే మన ఊరోళ్ళు ఇస్తున్నారు పర్లేదు. అసలు ఈ అంటే అవి ఒక లేసిని అని కాదండి, ఇప్పుడు అది ప్రకృతి తల్లి పెంచుకుందే. మనకి ఇచ్చేవాళ్ళు ఎవరు? వెంకయ్య ఇస్తాడు, ఇటు ప్రసాద్ అని వాళ్ళు ఇస్తారు, ఇటు మన సుబ్రహ్మణ్య దగ్గర చెట్లు. దూరం ఉన్నాయి అయితే అల్లట ఉంది కోటం గత. ఇప్పుడు ఏదేమైనా ఈ ప్రకృతి తల్లి తల్లే పెంచుకుందండి. అవి పర్టికులర్ గా మేము వెయ్యం, ఎక్కడైనా వేస్తే గట్లు గడ ఎక్కడ వేస్తాం. కానీ అది ఒకసారి వేసేసి వదిలేస్తాం అనుకో, వచ్చిన నానుకుంటది, ఆ తల్లి చూసుకుంటది అనమాట. ఇప్పుడు నేచర్ అంటే ఒక గాడ్, అది ఖచ్చితంగా నా ప్రకృతికి మించిన దైవం అంటే లేదని నా అభిప్రాయం అనమాట. ఏం సాయి కదా, ఉంటే ఉండవని ఆ పెద్ద చెట్టుకి వెళ్ళినప్పుడే డౌట్ వచ్చింది. కానీ పెద్ద చెట్టు బాగా కుళ్ళిపోతున్నాయి అవి ఎప్పుడు అంతే పాడైపోతాయి సాయి. అప్పుడు పెద్దనాన్న ఉన్నప్పుడు కూడా ఒక 2 కాయలు కోసాడు అనుకో సరిపోనే. పెద్దనాన్న ఉన్నప్పుడు అంతే, ఓ 2 కాయలు కోసాడు అనుకో, ఒక కాయ మాకు కోసేసి ఇచ్చేసేవాడు, తినండి అని. మరి తగ్గిపోయింది, సైజు కూడా తగ్గిపోయినాయి. ఇప్పుడు ఇప్పుడు పర్లేదు, ఇది చిన్న చెట్టు కాబట్టి ఈ మాత్రం కాయలైనా పర్లే, చిన్నవి. సైజు తగ్గిపోయినాయి, పెద్ద అయ్యే కదా. వయసు పెరుగుతుంది, కాయలు తగ్గిపోతుంది. అదే అంటే ముదిరిపోతాయి కదా సాయి చెట్లు, పెద్ద ఎప్పుడో ఇప్పుడు కాదు కదా. సో ఫ్రెండ్స్, ఈ పనసకాయల వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ లో తెలియచేయండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోస్ మన ఛానల్లో చూడండి. అది థ్యాంక్ యూ. లాస్ట్ లో గంట బిల్ల కొట్టండి మర్చిపోండి. అదే ఇంపార్టెంట్ దిగులు, అదే కొట్టదా ప్రతి ఒక్క వీడియో అదే చెప్తారు. జై హింద్. జై హింద్. ఫ్రెండ్స్, ఇక్కడ చూసారు కదా, ఇదిగో కొంచెం అయితే ఒలిసి స్మెల్ చేస్తుంటే ఉంది. నిజంగా ఎప్పుడెప్పుడు తింటాం, వెయిట్ చేయండి. అయితే ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే, ఎప్పుడైనా సరే మనం పనస పండ్లు తినేటప్పుడు ఖచ్చితంగా కోసే కత్తికి అలాగే మన చేతులు కూడా నూనె అయితే పాముకోవాలండి, చాలా జాగ్రత్త. ఎందుకంటే ఎందుకు సాయి, ఎందుకంటే జిడ్డు పోదు, అంటుపోద్దు, పెవికిలాగా ఉంటుంది అనమాట, తెల్లగా అంటుపోద్ది అనమాట, చిరాకు వస్తుంటది అనమాట. కాబట్టి ఒలు సాయి చేతితోటి మా తమ్ముడైతే ఒలు చూపిస్తాడు. అదిగో చూసారు కదా, బాగున్నాయి. అయిపో మాకైతే కత్తి అవసరం లేకుండా ఒలిసేవచ్చు. బాగుంది. పంతొమ్మిది తినేసిన తర్వాత నూనె లాస్ట్ లో తొనకడ నూనె వేసి తింటే మనకు 4 బాటలు వస్తుంది. అంటే తొనకడ నూనె వేసుకోవాలి, అప్పుడు అరుగుతుంది. నూనె విన్నారు కదా ఫ్రెండ్స్, మనం 4 బాటలు వస్తుంది. లాస్ట్ తొన తింటాం కదా, ఎప్పుడైతే లాస్ట్ తొన తింటామో అప్పుడైతే కొద్దిగా కొబ్బరి నూనె మంచి నూనె కూర కొడతాం కదా ఫ్రెండ్స్, అది మంచి నూనె వేసుకొని తిన్నట్లయితే డైజెషన్ అవుద్ది అంట బాగా, బేగా 4 బాటలు వస్తుంది. ఇలాగైతే మనకి ఇది మన పెద్దలు నేర్పింది కదా సాయి. అది మా వైపు గేట్లు ఫ్రెండ్స్, ఇవే అత్యంత ఖరీదైన గేట్లు అయితే ఇవే మాకు. ఈ వాళ్ళతో తింటున్నాం, తెలీదు, ఉన్నప్పుడే కదా. బాయ్.
మళ్ళీ క్రికెట్ గడే కాలాలి మనం కదా. ఇదేం పెళ్లి అయినా ఇది జరిగిన బాగుండు, మళ్ళీ అందరం కలిసి. ఉన్నాయి కానీ ఈ నెలలో ఏం లేవంటావా? ఈ నెలలో ఇల్లు. సరే అయితే బాయ్. బాయ్ నువ్వు నడకంటే నేను తీసుకుంటాను. బాయ్. బాయ్. ఫ్రెండ్స్ చూసారు కదా, ఫస్ట్ అయితే మనం పనసకాయ కోసేటప్పుడు ఖచ్చితంగా కత్తికి అలాగే చేతికి అయితే నూనె రాసుకోవాలన్నట్టు, వంట నూనె. ఇప్పుడు ఇవ్వాలన్నమాట దగ్గరికి. సో ఫ్రెండ్స్ ఇది మనం ఫస్ట్ అయితే దేవుడికి వెళ్దాం ఫస్ట్. తర్వాత మనం టేస్ట్ చేయొచ్చు అన్నమాట. బాగున్నాయి ఫ్రెండ్స్, కాకపోతే తొలను సైజ్ అనేది చాలా చిన్నగా ఉన్నాయి ఇందులో. ఇవి పిక్కలు అనమాట. పిక్కలు ఇవి మనం ఉడకబెట్టుకొని తినచ్చు, కాల్చుకొని కూడా తినొచ్చు అన్నమాట.